ఏంది ఏం కదా ఆడ వింట కదా అది 400 ఎకరాల భూములు గచ్చిపోయిట. ఇప్పుడు ఆ భూములు సుప్రీంకోర్టు తీర్పిచ్చిందట సర్కారు భూమి అని. మరి ఇలా కావాల్సుకొని ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దాన్ని పెద్ద పంచాయతీ చేస్తారు. ఎట్లా అంటావు ఈ పంచాయతీ? ఏం చేస్తాం సార్, అది గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ ఎంత మంచిగా ఉంటుంది పేదలకు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా మాట్లాడరాలు, ఇప్పుడు వాళ్ళ అధికారంలో లేరు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా అలా మాట్లాడితే మరి దానికి జవాబు ఎవరిస్తారు? ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఈ ప్రభుత్వం కరెక్ట్ గా చేస్తుందని వాళ్ళకి తెలుసు, కానీ అధికారంలో లేని కాబట్టి మన అధికారం ప్రజల్లో తెప్పించుకోవాలి అంటే ఏదో ఒక సూచన చూపెట్టాలడా. అందుకనే ఇప్పుడు ఈ బాగోతో ముంగట వేసుకుంటున్నారు. ఏదో ఒకటి ముందరేసుకోవాలి, బదనాం చేయాలి, నింద వేయాలి, బదనాం చేయాలి, ప్రజల్లో చూపెట్టాలి. ఈయన ఇట్లా చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు, ఈయన పదవి దింపాలి, మనం సీట్ ఎక్కాలి అంటే ఏదో చూపెట్టాలి కదా. కేసీఆర్ అమ్మితే దొంగ వీళ్ళు అమ్మితే అమ్మిందా కేసీఆర్ మస్తాలు అమ్మిందా. వాస్తవం కదా, అది మీకు కూడా తెలుసు.